పొలంబాట పట్టిన బీఆర్ఎస్ ఎండిన పంటలే పట్టుగా కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తోంది. బీఆర్ఎస్ పాలన వల్లే కరువు అంటూ కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక కేసులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ ఆల్ డైమెన్షన్ లో దద్దరిల్లుతోంది. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. చర్లపల్లి జైల్లో కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి, అందరు కలిసి చర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. నేను జానారెడ్డిని కాదు, రేవంత్ రెడ్డిని అంటే అయితే జానారెడ్డి అనే మంచోడు కాకపోవడమో చెదగానుడు అసమర్థుడు కావాలి, లేదా నేను జానారెడ్డి మంచోని కాదు, నేను దొంగను, నేను లంగను, నేను మూర్ఖుని, నేను హద్దక్కుని, లేదా నేను కూనికోరును, నేను కత్తెర పెట్టుకొని మీకు కత్తిరిస్తా అని చెప్పి ఒప్పుకున్నట్టనే కావాలి. మరి మేమేం రైతుల గురించి వెళ్ళి మాట్లాడుతున్నాం, మనుషుల గురించి మాట్లాడుతున్నాం, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ మొదలవుతున్న ఆత్మహత్యలు ఆకలి చావుల గురించి వెళ్ళి ఆలోచిస్తున్నాం. వీళ్ళకి మాత్రం ఫిరాయింపులు, కేసులు, పేగులు కత్తిరియడాలు, ఇంకోటి కత్తిరియడాలు, వీటి మాటన జేబులు కత్తిరియడాలు వీళ్ళ ప్రాధాన్యత.